ఒక పక్కన నిన్ననే కదా పాపం ఆయన ట్రంప్ గారు శాంతి వచనాలు పలికాడు. రష్యా ఉక్రెయిన్ సమస్యను పరిష్కరిస్తున్నానంటూ పుతిన్తో సమావేశాలు, శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ తర్వాతన జెలెన్స్కీతో మీటింగు, మళ్ళీ జెలెన్స్కీతో పాటుగా జెలెన్స్కీకి అండగా వచ్చినట్టు యూరోపియన్ ప్రతినిధులతో, యూరోపియన్ అధ్యక్షులు, ప్రధానమంత్రులతో మీటింగ్. ఇంకా అయిపోయింది. నోబెల్ శాంతికి ఉక్రెయిన్ కూడా ప్రతిపాదించడం ఇవన్నీ చూసాం కదా. రేపో మాపో యూరోపియన్ దేశాలన్నీ కూడా నోబెల్కి ఆయన పేరు పెడతాయేమో అనుకున్నటువంటి సందర్భంలో రష్యా ఒక పెద్ద జలక్కిచ్చింది. ఇవాళ జకర్పట్టియా ప్రాంతంలో రష్యా భారీ ఎత్తున దాడులు చేసింది. డ్రోన్లతో, వందల కొద్ది డ్రోన్లతో దాడులు చేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ అమెరికన్లు కూడా కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అర్థవంతమైన చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అనే విషయంలో ఎటువంటి సంకేతాలు కనబడట్లేదంటే ఇప్పుడు జెలెన్స్కీ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. బలమైన ఒత్తిడి, ఆంక్షలు, టారిఫ్లు పెడితే తప్పించి రష్యా కంట్రోల్ కాదు. ఓ పక్కన ద్వైపాక్షిక చర్చల అంశం మీద అంగీకారం తెలుపుతున్నాం, మరోవైపున రష్యాను మాత్రం సిద్ధంగా లేరు, అందుకనే ఈ విధమైనటువంటి పని జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలతో ఒక్కసారిగా జకర్పట్టియా ప్రాంతంలో రష్యా జరిపిన దాడులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అంటే రష్యా పట్టించుకోవట్లేదు, అంటే ఓ పక్కన ఫైనల్ కాలేదు కాబట్టి ఈలోపు దాడులు చేసిందా అన్నటువంటిది చూడాల్సి ఉంది.